నీకోసం జరిగింది. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నా మొర నీ యుద్ధకు రానివ్వు. నా కష్ట సమయాన్న నీ ముఖాన్ని నాకు దాచకు. చెవి యొగ్గుము. నేను నిన్ను పిలిచినప్పుడు నాకు వెంటనే జవాబివ్వు. ఇవ్వవా? ఇది నీకోసం చేయబడింది. నీ ముఖాన్ని నా నుండి దాచుకోకు. నీవు నన్ను చూస్తున్నావా? అని నీ గురించి గొప్ప విషయం ఏమిటంటే, నీవు నిజమైన ఇజ్రాయేలీయుడవు. నీలో మోసం లేదు. ఇదేమిటి? మీకు నేనెలా తెలుసు? ఫిలిప్పు నిన్ను వచ్చి చూడమని పిలవక ముందే నాకు నువ్వు తెలుసు. అతని వైపు కాదు, నా వైపు చూడు. నీవు నీ యొక్క కృంగుదలలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీ నుండి ముఖం తిప్పుకోలేదు. నేను నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను. బోధకుడా, అర్థమైందా? నువ్వు ఇశ్రాయేలు రాజైన దేవుని కుమారుడివి.